ఆదిలాబాద్లో మాజీ మంత్రి జోగిరామన్న మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. డిఎస్ పెండింగ్ ఉన్నటువంటి అన్నీ కూడా ఏవైతే డిఎస్ పెండింగ్ ఉంటాయో డిఎస్ పెండింగ్ ఉన్నది డిజిటల్ సైన్ చేపించి కేవలం మేము పాయల్ శంకర్కే అమ్ముతామని చెప్పి ఒప్పుకుంటే అవి డిఎస్ అవుతాయి. ఎవరైతే అమ్మమని చెప్తున్నారో అవి ఇప్పటికీ డిఎస్ పెండింగ్ ఉన్నాయి. అంటే తాను కోరుకున్నటువంటి బోరజ్ తహసీల్దార్ తీసుకొచ్చి బోరజ్ తహసీల్దారు పాయల్ శంకర్ ఏం చెప్తే అది ఇలా బీజేపీ పార్టీ కార్యకర్తగా ఇలా అక్కడ ఎంఆర్ఓ పనిచేస్తున్నారు. మీరు చూడండి, మీకు అనేకమైనట్టు ఇస్తాం మేము. డిఎస్ పెండింగ్ ఉంటాయి 2024-25 వరకు. అప్పుడు ధరణిని ఏదో చూపి బూచి చూపి ఇలా భూభారతిలో ఇది ప్రొవిజన్ వచ్చిందని చెప్పి ఇలా డిఎస్లు చేసుకుంటా మొత్తం పాయల్ శంకర్ సంబంధించిన కుటుంబ సభ్యులే డిఎస్ పెండింగ్ ఉన్నాయి కూడా ఇలా వాళ్ళు పట్టాలు చేసుకొని వాళ్ళు దక్కన్ సిమెంట్కు ఫ్యాక్టరీకి అమ్ముతారు. దాంట్లో సంబంధించిన వాళ్ళు సర్వే నంబర్ మీకు ఉగ్గే సురేష్ 6 ఎకరాలు పార్టీకి అవుతుంది. మళ్ళా 112/1/1 పాయల్ శరత్ 16 ఎకరాల 36 గుంటలు. అట్టనే ఉగ్గే సత్యనారాయణ చాందటి 33 ఎకరాల 31 గుంటలు. ఇట్లనే కళ్యాం వినాయక్ రెడ్డి అని తలమడుగు 8 ఎకరాలు 113. ఈ సర్వే నెంబర్ లిస్టు మీకు అందరికి పంపిస్తాను. అట్టనే బనుకుంట సిద్ధార్థ పాయల్ శంకర్ అల్లుడు 3 ఎకరాల భూమి. అట్లనే వీళ్ళకు సంబంధించినటువంటి ఏది స్వామి చికెన్స్ సంబంధించింది 52/3 సర్వే నంబర్లో 22 ఎకరాల 3 గుంటలు. 51 సర్వే నంబరు దీనికి సంబంధించిన ఏదైతే గౌకార్ గజానం 31 ఎకరం 4 గుంటలు. అట్లనే స్వామి చికెన్స్ ఇంకొక సర్వే నంబర్ 50/8 34 ఎకరాలు. ఈ రకంగా 28 ఇట్లా దాదాపు 160 ఎకరాల భూమి పాయల్ శంకర్ కుటుంబ సభ్యులకు సంబంధించింది, వాళ్ళ బంధువులకు సంబంధించింది. పాయల్ శంకర్ భూములే ఇలా మొత్తం కొల్లగొట్టి ఒక ఎంఆర్ఓని కూడా నేను చెప్పినటువంటి కార్యక్రమాలు చేస్తేనే బోరాజ్కు రావాలా, లేకపోతే రావద్దని చెప్పి వీళ్ళు ఎందరో మంది పైరవీలు చేసుకుంటే కూడా ఈమె ఒప్పుకొని అక్కడ ఇలా బీజేపీ ఏజెంట్గా బీజేపీ కార్యకర్తగా ఒక తహసీల్దార్ పనిచేస్తున్నది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కంటే ముందు పెండింగ్ ఉన్నటువంటి డిఎస్లు ఇలా ప్రభుత్వం మారినాకనే ఎమ్మెల్యే మారిన తర్వాతనే ఇవాళ ఈ భూములని డిఎస్ అవుతాయా? ఎవడైతే పాయల్ శంకర్కు చెప్పిన వాళ్ళకి అమ్ముతాడో పాయల్ శంకర్ కొని దక్కన్ సిమెంట్కో ఇంకా దేనికో రేపు ఇండస్ట్రియల్ పార్కులకు కూడా ఈ జిఎస్కి సంబంధించినటువంటి ఇంకా 6,000 ఎకరాల భూమి ఉన్నది. 6,000 ఎకరాల భూమి కూడా ఇప్పేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇవాళ ఎమ్మెల్యే అయితే రేవంత్ రెడ్డి అనుచరులు సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి వీళ్ళిద్దరు వచ్చి చూస్తారా? కేవలం ఇది పాయల్ శంకర్ కుటుంబాన్ని, పాయల్ శంకర్ కుటుంబంతో పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, వేం నరేందర్ రెడ్డి భూములు కొంటాడు, ఇక్కడ సుదర్శన్ రెడ్డి భూములు కొంటాడు. వీళ్ళందరూ కలిసి ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి ఈ భూములనే వాళ్ళకు దారదత్తం ఎక్కువ ధరకు అమ్ముకునే ప్రయత్నం తప్ప ఇది ఆదిలాబాద్ యువతీ యువకులకు నిరుద్యోగులకు చేసేది సున్నా అనేది నేను ఘంటాపథంగా మీడియా ద్వారా చెప్తున్నాను. ఇదంతా అత్తిఘాట్ శివారు అత్తిఘాట్ ఉంటుంది. ఇలా కొద్దిగా ఉంటే భీంపూర్ మండలకు సంబంధించి ఉంటుంది, గిమ్మా బీక్ శివార్కు సంబంధించి ఉంటుంది. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఎకరాలు, ఇంకా 100 ఎకరాల భూమి కూడా ఈ రీసెంట్లీ 8 రోజులలో చాలా రిజిస్టర్స్ అవుతున్నాయి. అందుకొరకే దీని గురించి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇలా ఈడీ అటాచ్మెంట్ ఉన్నటువంటి భూముల్ని మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పోయినా వార్డ్ రిపోర్ట్ చేయడానికి తయారు లేదు. ఇలా కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారు నేను కూడా మీ బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిండ్రు, నేను ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాస్తే కూడా నాకు కూడా సమాచారం ఇస్తలేరు.
మీరు ఎక్కడన్నా ఈడీ అటాచ్మెంట్ ఉన్నటువంటి భూముల లిస్టు నాకు ఇస్తే తప్పకుండా వీటిపైన చర్య తీసుకుంటామని చెప్పి నేను కలెక్టర్ గారిని కూడా ఇప్పుడు కలవడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా నేను ప్రయత్నం చేస్తున్నా, మీరు ఇంటికి ఇవ్వండి, తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పి. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చినాం, అంత ఇంట్రెస్ట్ ఉంటే ఎయిర్పోర్ట్ది ఆడ 6,000 ఎకరాలు ఇప్పిస్తా అంటున్నావు కదా. ఈ ఎయిర్పోర్ట్కి 700 ఎకరాలు అవసరం కదా. అనవసరంగా ఇప్పుడు ఏమేమి ఊళ్ళు పోయేటటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఆదిలాబాద్ పట్టణంలో ఎయిర్పోర్టు ఒకవేళ ఏర్పాటు చేస్తే అటు సోనార్గల్లి, ఖానాపూర్, అటు అనుకుంటా ఇవన్నీ ఈ మన బుల్డోజర్ పెట్టి కూలగొట్టాలి. ఇలా ఇప్పుడు భయభ్రాంతులు చేసు సోనార్గల్లి, అనుకుంటా ఇవన్నీ పొల్యూషన్ దగ్గర. అనుకుంటా అయితే ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో ఉంది, దాన్ని డైవర్షన్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఎక్కడ కూడా సోనార్గల్లి పోయినా, ఇంకా ఏ గ్రామాలు బిల్డింగ్లు పోయినా, ఖానాపూర్ ఇంతకుముందే బుల్డోజర్ పంపించాం, మరి ఇప్పుడు ఖానాపూర్ దీని పేరుతోటైనా ఎయిర్పోర్ట్ పేరుతోటి మర్ర బుల్డోజర్ పెట్టి తీసే ప్రయత్నం ఇలా పాయల్ శంకర్ అది నడుస్తూ ఉంది. ఖచ్చితంగా నేను అడుగుతున్నా, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది అయినా నీ స్వలాభం కొరకు, నీ కుటుంబ సభ్యుల కొరకు చేసే డ్రామాలు ఇప్పటికైనా ప్రజలకు అర్థమైంది. నువ్వు చేసినటువంటి ఎయిర్పోర్ట్ అయినా, నువ్వు చేసినటువంటి ఇండస్ట్రియల్ పార్క్ అయినా, నువ్వు ఇండస్ట్రియల్ పార్క్ కలెక్టర్ గారిని అడిగిన, భీంపూరు బోరది కలిపి 800 ఎకరాల కంటే అక్కడ భూమి లేదు, కానీ 6,000 ఎకరాలు ఇప్పిస్తా అంటున్నాను. అంటే గౌరీశంకర్ 2,400 ఎకరాలు కలుపుకొని ఇస్తాం. ఇంకా ఇట్లా ఈడీ అటాచ్మెంట్ ఉన్నాయి, చాలా ఉంటాయి. ఇగో ఇవన్నీ కలుపుకొని 6,000 ఎకరాలు ఇక్కడ ఉన్నదని తీసుకొచ్చి నువ్వు హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ బీజేపీ కలిసేస్తుందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా, ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమా? ఇద్దరి మాత్రం పక్కా నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇది చీకటి ఒప్పందం ఉన్నది. ఈ చీకటి ఒప్పందంలో ఆదిలాబాద్ ప్రజల్ని ఈ రెండు ప్రభుత్వాలు నిండా ముంచుతాయని చెప్పి నేను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జోగురామనగర్ నాయకత్వం.